నష్టపోయిన రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. మన నెత్తిన అప్పుల కుంపటి ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు రావు, అంతే కదా? అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది. ఈరోజు 5వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న కూడా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయం. తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు. బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటేమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. పాత రోజుల్లో నాగభూషణం అని ఒక సినిమాలో విలన్ ఉండేవాడు, జ్ఞాపకం తమ్ముళ్ళు. వీళ్లే చంపేసి, వీళ్లే దండేసి, వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురు వాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు. అవునా కాదా మీరు? నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. తిరగని ఫ్యాన్ మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి.